ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనము చదువుకుందాం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యంలో ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును అని ఇక్కడ రాయబడి ఉందండి. నా దేవుని బిడ్డలారా, ఎప్పుడు ప్రభు మనకు తోడుగా ఉంటాడు? ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు ఏమండి, నాకు దేవుని తోడు అవసరం లేదు అని చెప్పి ఆత్మీయులు ఉండరండి. ఎందుకనంటే నువ్వు నిజమైనటువంటి ఆత్మీయురాలువైతే నీకు మనుషుల తోడు కన్నా, లోకము తోడు కన్నా, బంధువుల తోడు కన్నా నీవు దేవుని తోడును కోరుకునే వ్యక్తిగానే ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అట కొంతమందికి తోడుగా ఉంటున్నాడట. వాళ్ళు ఎవరు అంటే దేవుని తోడు కోరుకునే విధముగా వీళ్ళు ఎలా ఉన్నారు? దేనిని చూసి ప్రభు వీరికి నేను తోడుగా ఉంటాను, ప్రేమ సమాధానములకు కర్త అయిన నేను ఇదిగో వీరికి నేను తోడై ఉంటాను అని నా దేవుని బిడ్డలారా ప్రత్యేకించి కొంతమందిని మాత్రమే ఎలా చెప్పగలుగుతున్నారు అని మనం గమనిస్తే వాక్యం అంటది అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘముతో రాస్తున్నటువంటి మాటను మనం గమనిస్తున్నామండి. సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు కలవారై ఉండండి, సమాధానముగా ఉండండి. చూడండి నా దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క రక్తము చేత, యేసు రక్తము చేత కడగబడి సంఘములోనికి చేర్చబడినటువంటి మీకు ప్రభు తోడుగా ఉండాలి అని అంటే సదాకాలము ఇదిగో మీరు ఆయన తోడుగు మీకు కావాలి. ఇదిగో ఆయన సింహాసనం చేరినంత వరకు కూడా ఈ లోక యాత్రలో ప్రభు నీకు నాకు మనందరికీ తోడై ఉండాలి అని అంటే మొదటిదట మనము సంతోషించాలి. నా దేవుని బిడ్డలారా, దేని యందు సంతోషిద్దాం? ఈ లోకము ఎందా? కాదండి, దేవుని యందు, దేవుని యొక్క వాక్యమందు, దేవుని సన్నిధి యందు మనం సంతోషించాలి. అంతేకాదు అక్కడ సంపూర్ణులై ఉండుడి అని అతను మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము నా దేవుని బిడ్డలారా సంపూర్ణతలోనికి రావాలి. నీవు నేను మనందరం కూడా సంపూర్ణులుగా మార్చబడాలి. ఆలోచించండి, మరి మన యొక్క విశ్వాస జీవితంలో ఒక సంపూర్ణ స్థాయికి మనం ఎదగాలి. అలాగే ఆదరణ కలిగి ఉండాలట, ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలట. సంఘమంతా కూడా ఇదిగో మరి ప్రతి వారితో కూడా మనకు ఏక మనస్సు కలిగి ఉండాలండి. అంతేకాదు సమాధానముగా ఉండుడే. ఎవరితో కూడా అసమాధానాలు మనము ఉంచుకోకూడదు, కానీ ప్రతి వారితో మనకు కలిగి ఉండవలసినది ఏంటంటే సమాధానం. అలాగ మనం ఉంటే ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడట మనకు తోడే ఉంటాడు. హల్లెలూయా. కనుక ఈరోజు నీ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, దేవుని తోడు మనకు ఎంత అవసరం కనుక ఇదిగో మన ఆత్మీయ జీవితాలకి ఒక పరిపూర్ణత కలగాలంటే ఆయన మనతో ఉండాలి. కనుక వీటన్నిటి విషయంలో ప్రభు మనకు సహాయం చేయలాగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం ముందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే నా ప్రభువా, అయా నా తండ్రి, నైనా ప్రేమ సమాధానములకు కర్త అయిన నా దేవా మాకు మీరు తోడై ఉండండి అయ్యా. లోకపు తోడు కానీ, మనుషుల తోడు కానీ, నాయన రక్త సంబంధులు, స్నేహితుల తోడులు కానీ మాకు అవసరం లేదు ప్రభువా. నీ తోడు మాకుంటే చాలు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలను తండ్రి మీరు బలపరిచి కృపనిచ్చి నడిపించమని దేవాని చేతికి అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.